హలో హాయ్ గైస్. ఈరోజైతే మనకు కొత్త ఎయిర్ డ్రాప్ పడినట్టుగా ఉంది. ఎంతటిదో చూద్దాం. వావ్, ₹30 చాలా రోజులుగా పడ్డది గైస్. దీన్ని ఈరోజు అలాగని తీసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడే రీడమ్ పెట్టుకుని వచ్చాను. ఓకే, కన్ఫర్మ్ చేసేద్దాం, తీసేయడానికి ట్రై చేద్దాం. బై ₹30 ఆఫర్ పడుతున్నట్టుంది గైస్. ఎంత సక్సెస్ఫుల్లీ పర్చేస్ చేస్తాం గైస్. ₹30 ఎయిర్ డ్రాప్. ఈ ఎయిర్ డ్రాప్ వచ్చిన సందర్భంలో ఒక సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే బాగుంటుందేమో గైస్. ఓకే, పెట్టాం. స్క్వాడ్ స్టార్ట్ చేసేద్దాం గైస్. స్టార్ట్ అవుతుంది, టైం పట్టించేటట్టుంది గైస్. స్టార్ట్ అయిపోయింది గైస్. ఎందుకు ల్యాగ్, గేమ్లోకి తీసుకెళ్ళిపోదాం గైస్. ల్యాగ్ చేయిస్తే మీకు టైం వేస్ట్ గైస్. యాడిన్స్ ఎవరు దిగట్లేదు. మా ఫ్రెండ్స్ కొంచెం పీక్ దూరంలో దించారు. వెళ్ళాలి, వీక్లోకి వెళ్దాం. ఫస్ట్ కొంచెం లూట్ అయినా దొరకలేదు. విఎస్ఎస్ దొరికింది గైస్. లాంగ్ రేంజ్ షార్ట్ పర్లేదు, రెండు లాంగ్ అండ్ షార్ట్కి బాగానే పనిచేస్తాయి గైస్. బాగానే పడతాయి నాకైతే. మీకు ఎలా పడతాయో కామెంట్లో కామెంట్ చేయండి గైస్. నాకు నెట్వర్క్ మిట్టి లేనట్టుంది గైస్. మ్యాక్స్ మంచిగానే దొరికితే బాగుంది గైస్. పీక్లో ఫైట్లు అవుతున్నట్టున్నాయి. స్కాన్ చేసాను. ఇంకా లేట్ చేసి వేస్ట్ చేసి రష్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. వెళ్ళిపోదాం. నట్టు అసలు ఈ టైంలో హ్యాండ్ ఇచ్చేటట్టుంది గైస్. రష్కి వెళ్ళేటప్పుడే బాగా ఎక్కువ ఫైట్స్ అవుతుంది గైస్. ఒక ఎనిమిది ఉన్నాడు. సక్సెస్ఫుల్లీ ఒక ఎనిమిది కొడేసాం గైస్. ఇంకో ఎనిమిది వస్తున్నాడు గైస్. వచ్చాడు. ఏదో 60 డ్యామేజ్ ఇచ్చినాము అంతే. నేర్పు చేద్దాం. ఎనిమిది లేనట్టున్నాడు గైస్. ఎందుకని మంచిది ఇది కూడా లేనట్టున్నాడు గైస్. కానీ ఎందుకు డౌట్ కొడుతుంది. ఒక్క 5 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళడం బెస్ట్ అనుకుంటున్నాను. ఎవరు గాలిలోనే దిగుతున్నాడు గైస్. పడేద్దాం గైస్. సక్సెస్ఫుల్లీ చేసాం గైస్. ఫుల్ కిల్ కూడా చేసాం. ఇంక ఎనిమిది వస్తుండే మంది చూద్దాం. రావట్లేదులేండి గైస్. అటుపక్క ఒక ఎనిమిది ఉన్నాడు గైస్. మా ఫ్రెండ్ నాక్ చేసేది వెళ్తాడు గ్లోవల్. గ్లోవల్ మా ఫ్రెండ్ క్రిటికల్ మ్యాథ్ ఎక్కడ వచ్చేసాను గైస్. మళ్ళీ దించేసాను గైస్. వరకు ల్యాగ్ అవుతుంది గైస్. మా ఫ్రెండ్ దగ్గర వచ్చాను సక్సెస్ఫుల్గా. నేను వస్తున్నాను, చూసుకోవాలి. వస్తాడు గైస్. నాక్ చేసాను సక్సెస్ఫుల్. కిల్ కూడా చేస్తాం గైస్. లేరా ఇస్తారు గైస్. మళ్ళీ ఫైట్ అవుతుంది. అన్నీ కొడుతున్నారు. ఇంకోటి వచ్చాడు గైస్. ఇంకో టీం వచ్చినట్టుంది. ఫైట్ అవుతుంది గైస్. టీం వైపుకి ఆ స్కారెట్ స్కిల్కి బాబా నన్ను కిల్ చేస్తారు గైస్. చివరికి ఇలాంటి వాళ్ళు ఉంటే అలా గెలుస్తాం గైస్. టీం సపోర్ట్ లేదు, ఏం లేదు. ఎక్కడో ఉంటున్నారు. బాడీ దించేస్తున్నాడు గైస్. ఫుల్గా బాడీ దించుకుని నాక్ చేశాడు గైస్. 20 ఇస్తాడు. వేరే వాడు ఇచ్చినట్టు నెంబర్ 1 ఇచ్చాడు గైస్. మళ్ళీ పీక్లో దిగుతున్నాం గైస్. ఎవరైనా ఉంటారో ఉండరో కూడా తెలియట్లేదు. ఉంటే కిల్లులు వస్తాయి, లేకపోతే ఏం లేదు. ప్లేస్ చేంజ్ చేయడమే. నా రూట్ అలాగ వస్తుంది గైస్.
P90 దొరికింది. P90 తీస్తాను. ఇవో ఉంది. ఎందుకు M80 వాడాలనిపిస్తుంది కదా. M80 తీద్దాం అనుకుంటున్నాను. M80 కానీ M60 కానీ అప్గ్రేడ్ చేద్దాం. ఒక అప్గ్రేడ్ చిప్ కూడా తీసాను గాయస్. కానీ దేని అర్థం అవ్వట్లేదు గాయస్. M80 బాగుంటుందా లేదంటే M60 బాగుంటుందని అర్థం అవ్వట్లేదు గాయస్. చూద్దాం ఏదో ఒకటి అవుతుంది. ఎనిమిస్ మళ్ళీ వచ్చారు గాయస్. ఇద్దరు సక్సెస్ఫుల్ ఒకటి బాడీ దించేసాను గాయస్. M80 బాడీ బాగా దిగుతుంది గాయస్. హెడ్లు కూడా బాగానే పడుతుంది M80 ఈ మధ్య. మళ్ళీ మిగిలిన గన్లు MP5 అయితే అంత స్పీడ్ దిగట్లేదు గాయస్. బుల్లెట్స్ అయితే MP5 థర్డ్ లెవెల్ అయినా. MP40 పాతలేదు. UMP అయితే బాగానే అప్డేట్ తర్వాత మళ్ళీ మార్చి బాగానే పనిచేస్తుంది అప్డేట్ అయిన తర్వాత. ఇంకా ఎనిమిస్ ఎవరైనా ఉన్నారో అని డౌట్ కొడుతుంది గాయస్. వెళ్దాం ఏదో ఒకటి అవుతుంది. మా ఫ్రెండ్ మళ్ళీ నాకు ఏడేస్ దిగును గాయస్. ఇటు పక్క ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి రివైవ్ ఇచ్చిన బెస్ట్. టోకెన్స్ లేవు గాయస్ రివైవ్ అంటే. ఒక ఎనిమిది కిల్ చేద్దాం. మళ్ళీ మా వాడు పారిపోయి వచ్చేస్తుంది. ఎనిమిస్ వస్తున్నారని కదా. వెనకాల ఎవడో కార్ వేసుకుని దేని మీద వచ్చేస్తున్నాడు స్పీడ్గా. ఒకటి ఉంది గాయస్. బ్లడ్ తించేసాడు గాయస్. దానికి చూడిపోయాం. టీం అయిపోయి గాయస్. ఇంకోటి ఇల్లు ఎత్తేసాడు గాయస్ మా ఫ్రెండ్ వచ్చి. ఇలాంటి టైంలో ఎత్తడానికి ఉంటారు కానీ సపోర్ట్ అవ్వడానికి మట్టు రాలేదు గాయస్. ఇందుకే ఎప్పుడు వేరే మన టీమ్మేట్స్ ఉంటేనే బాగుంటుంది. బయట నుండి మనం వేరే ఆడితే ఎవరితోనే ఆడితే ఇలాగ అవుతుంది గాయస్. ఇప్పుడు జోన్లోకి వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది. జోన్లోకి వెళ్ళాలి. మా ఫ్రెండ్ చనిపోయినట్టుంది గాయస్. రివైవ్ ఇచ్చడం బెస్ట్. రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చి జోన్లోకి వచ్చేస్తున్నాం గాయస్. సరే అనుకోండి జిప్లైన్ కదా. మెడికిట్ చుట్టుకోవాలి గాయస్. ఎన్ని ఆడ వస్తున్నాడు గాయస్. పాప నీరు కుట్టుకుంటుంది. సడన్గా వచ్చేసరికి షాక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ నెట్వర్క్ అవుతుంది గాయస్ మధ్య మధ్యలో. వెళ్ళాలి జోన్కి వెళ్ళిపోవాలి. జోన్లో ఫైర్ తీసుకోకూడదు. జోన్లో ఫైర్ తీసుకుంటే ఈ మధ్య ఎందుకో జోన్ బాగా గట్టిగా అయిపోతుంది గాయస్. ఇక్కడే చచ్చిపోతున్నాం ఫుల్గా. ఎందుకు ఎనిమిస్ ఉన్నారేమో అనిపిస్తుంది గాయస్ ఇక్కడ. లేదా వెనకది డ్రాప్ దగ్గర అక్కడ ఉండొచ్చు కూడా. ఎక్కడ ఉండో తెలియట్లేదు. వెనకతలు ఉన్నాడు. 11 డ్యామేజ్ క్లియర్గా నాక్. ఈ మధ్య M60 కూడా చాలా గట్టి పడుతుంది గాయస్. బాగుంది M60. ఇక్కడ ఎవడో కీ ఓపెన్ చేశాడు గాయస్. వెళ్దాం. ఇక్కడ ఉన్నాడు పారిపోతుండే. ఇప్పుడే పొగడాను కదా M60ని. ఇంతలో హ్యాండ్ ఇస్తుంది అడ్డు పడదాం అనేసి. ఫ్రీ కిల్ మా బాబాయ్. పోనండి గాయస్. ఇందాక మన కిల్ ఎత్తేసినందుకు ఇప్పుడు మన ఫ్రెండ్ కిల్ ఎత్తేసాం. అవెకిన్ టోకెన్ వచ్చింది. M60కి అవెకిన్ కూడా చేసాం గాయస్. ఈ అప్గ్రేడ్ టోకెన్ కాదు కానీ ఇన్ఫినిటీ బుల్లెట్స్తో గ్లోవాల్ సిదగొడుతూనే ఉంటున్నారు గాయస్. అంతా ఈయూ సిదగొడుతూనే ఉన్నారు. అందులోని మాస్టర్ ప్లేయర్స్ అయితే ర్యాంక్ పుష్ ఇంకా సిదుగుతూనే ఉంటాయి గ్లోవాల్ ఎంత వేసినా. లాస్ట్లో జోన్ ఫైర్ తీసుకోకూడదు. జోన్కి వెళ్ళిపోతుంది. కానీ రీడ్ అలా కొడుతూనే ఉన్నాడు గాయస్. కొడుతుంది. అదంటే మొత్తం కిల్లు ఎత్తేసాడు గాయస్. అడ్డు కొట్టి పెద్ద అయిపోయింది గాయస్. ముందు సిమెంటెడ్ హౌస్లోకి వెళ్ళిపోతుంది గాయస్. అక్కడ ఓపెన్లో ఉండకూడదు. అందుకే వచ్చాము. చేత కొడుతున్నారు. మాటల్లో 12 కిల్స్ అయిపోయాయి గాయస్.
ఇంకొక 3 కిల్స్ వస్తే చాలు గైస్, 15 అవుతాయి. 3 కిల్స్ ఇటు సైడ్ కూడా వేసుకుంటున్నాను గైస్ బయట. ఫ్రీ కిల్ గైస్, ఫ్రీ కిల్ వచ్చింది గైస్. 13, ఇంకొక 2 కిల్స్ గైస్. ఇంకొకరే ఉన్నారు గైస్, అవ్వదు గైస్ 2 కిల్స్. ఆ ఒక్కటైనా కొట్టి 14 కిల్స్ చేద్దాం గైస్ ఈ మ్యాచ్కి. మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది.